ఒకసారి. టు కన్స్ట్రక్ట్ ఎలిప్స్ and a distance of focus from a directrix 50 mm and eccentricity is 2/3. సో మనం ఎలిప్స్ నేను చాలా క్లియర్గా చెప్పాను అనమాట. ఈ ఎలిప్స్ మనకి బాగా షేప్ని మనం చూసాం అనమాట. ఎక్కడ చూస్తామంటే షిప్లోను, అలాగే సోప్స్లోను, కొన్ని మిషన్ కాంపోనెంట్స్లో ఈ ఎలిప్స్ ఆకారంలో సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మనకు తెలుసు సర్క్యులర్ సెక్షన్ అని, స్క్వేర్ సెక్షన్ అని, రెక్టాంగులర్ సెక్షన్ తెలుసు కదా. ఓకేనా. సో ఇవన్నీ సెక్షన్స్, ఎలిప్స్ కూడా ఒక సెక్షన్ అనమాట. సో ఇప్పుడు అంటే ఎలిప్స్ని చాలా నీట్గా డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే సో ఇది ఎగ్జామ్స్లో కూడా మనం బాగా అడుగుతున్నాడు అనమాట. జనరల్ మెథడ్ ఇది యాక్చువల్గా. ఓకేనా. సో ఈ లెక్చర్ ద్వారా మనం ఈజీగా ఎలాగా ఎలిప్స్ని డ్రా చేయాలనేది మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. సో చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి? టు కన్స్ట్రక్ట్ ఎలిప్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm. వాడు ఇచ్చిన దాని ప్రకారం డ్రా చేద్దాం. ఓకేనా. సో చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ డైరెక్ట్రిక్స్ని డ్రా చేయండి. ఓకేనా. డైరెక్ట్రిక్స్ని డ్రా చేయండి. సో నేను డ్రాఫ్ట్ యూజ్ చేసి డైరెక్ట్రిక్స్ని డ్రా చేస్తాను. చూడండి ఒకసారి. సో ఇది డైరెక్ట్రిక్స్ అంటారు అనమాట. డైరెక్ట్రిక్స్. ఓకే. అలాగే దీనికి పర్పెండిక్యులర్గా, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ని డ్రా చేయండి. దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి. దాన్నే యాక్సిస్ అంటారు. ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని డ్రా చేయండి అనమాట. ఓకే. ఇక్కడ ఓకేనా. సో దీన్ని మనం సెంటర్ అనొచ్చు అనమాట. దీన్ని ఏ అండ్ బి. ఓకేనా. సో నువ్వు ఇక్కడ ఏమన్నా చూడవచ్చు. టు కన్స్ట్రక్ట్స్ ఎలిప్స్. సో ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేయడం పక్కన పెడదాం. డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm. సో ఇది మనకు ఆల్రెడీ డైరెక్ట్రిక్స్ తెలిసిపోయింది. ఈ లైన్నే డైరెక్ట్రిక్స్ అంటారు. ఈ డైరెక్ట్రిక్స్ నుంచి 50 mm డిస్టెన్స్లో ఒక ఫోకస్ అనే పాయింట్ పెట్టుకోండి. వాడు ఇచ్చిన డైమెన్షన్ డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm. సో 50 mm ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే 50 mm డిస్టెన్స్లో నేను స్కేల్ ద్వారా, అంటే నేను యాజ్ పర్ మెజర్మెంట్ ప్రకారమే డ్రా చేస్తున్నాను కాబట్టి స్కేల్ ప్రకారమే పెడతాను. ఓకేనా. సో ఇక్కడ నుంచి 50 mm డిస్టెన్స్లో, అంటే ఇది 1, 2, 3, 4 and 5. ఓకేనా. సో 50 mm డిస్టెన్స్ కదా. సో ఫోకస్ అనే పాయింట్ని ఇండికేట్ చేయండి. ఇక్కడ చాలా లైట్గా ఉండాలి ఇవి కూడా. ఎఫ్, దీన్ని ఫోకస్ పాయింట్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2/3. సో ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చాడు? 2/3 ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఎసెంట్రిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే VC బై VF బై VC ఇట్ ఈజ్ ఈక్వల్ టు T/3. దీన్ని ఎసెంట్రిసిటీ E అంటారు అనమాట. ఎసెంట్రిసిటీ E అంటే V అనే పాయింట్ మనకి ఏమర్థమవుతుందంటే Cకి Fకి మిడిల్లో E అనే పాయింట్ ఒకటి ఉంది అని అర్థమవుతుంది. ఓకేనా. సారీ, V అనే పాయింట్, దాన్ని వెర్టెక్స్ అంటారు అనమాట. సో ఫోకస్ ఇండికేట్ చేయండి. అంటే మనకు అర్థమైంది ఏంటంటే టోటల్ డిస్టెన్స్ 50 mm అయితే పైన 20 ఉన్నట్టు, కింద 30 ఉన్నట్టు అనమాట వాడిచ్చిన దాని ప్రకారం. ఓకేనా. అంటే V నుంచి Fకి 20, అలాగే V నుంచి Cకి 30 అలా పెట్టుకోండి. V నుంచి Fకి, V నుంచి ఇది కదా, ఇది F నుంచి Vకి 20. వెరీ గుడ్ రా, 20. ఓకేనా. దీన్ని V అంటారు. ఓకే, దీన్ని V అంటారు. సో చూడండి ఒకసారి. తర్వాత ఏం చేయాలి? ఒక వెర్టికల్ లైన్ని, V నుంచి ఒక వెర్టికల్ లైన్ని డ్రా చేయండి. వెర్టెక్స్ లైన్ని ఒకటి లైట్గా ఉండాలన్నమాట. వెర్టెక్స్ లైన్ని ఒకటి డ్రా చేయండి. ఓకేనా. వెర్టెక్స్ పాయింట్ని ఇండికేట్ చేయండి.
దానికి వెర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? కంపాస్ ఇవ్వండి ఒకసారి. ఓకేనా? సో ఈ కంపాస్తో ఏం చేస్తారంటే ఎఫ్ నుంచి వి నుంచి ఎఫ్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంటే 20 సెంటీమీటర్స్ ఉంది. సో 20 సెంటీమీటర్తో 20 mm ఉంది. 20 mmతో ఒక ఆర్క్ డ్రా చేయండి. వెర్టికల్ లైన్ మీద ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇది 20 mm కదా. ఓకేనా? ఈ 20 mmతోనే ఈ వెర్టెక్స్ మీద ఒక పాయింట్ ఇండికేట్ చేయండి. అంటే ఎఫ్ యాజ్ ఎ రేడియస్, వి యాజ్ ఎ రేడియస్ అండ్ సో వి యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు విఎఫ్. కట్ ఎన్ ఆర్క్ అండ్ వెర్టెక్స్ మీద ఒక లైన్ ఏదైతే ఉందో దాని మీద కట్ చేయండి అనమాట. మనకి ఈ అనే పాయింట్ ఒకటి వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో వి అనే పాయింట్ వచ్చిన తర్వాత ఫ్రమ్ సి త్రూ ఈ డ్రా ఏ లైన్. ఫ్రమ్ సి త్రూ ఈ సో ఒక లైన్ని డ్రా చేయండి. ఓకేనా? సో నేను డ్రా చేస్తున్నాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఒక లైన్ డ్రా చేస్తాను. నాకు మొత్తం పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రమ్ వి, ఇక్కడ నుంచి వి నుంచే మనకు వెర్టెక్స్ పాయింట్ నుంచే ఎలిప్స్ ఉండిద్ది కాబట్టి వి నుంచి ఒక 5 mm డిస్టెన్స్లో ఒక నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకోండి ఆన్ ఈ యాక్సిస్. దీన్ని ఏమంటామని చెప్పాను? యాక్సిస్ లైన్ కదా. సో ఈ యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ తీసుకోండి. ఓకేనా? సో నేను ఎవ్రీ 1 సెంటీమీటర్స్కి తీసుకుంటాను. సో ఎన్నైనా తీసుకోవచ్చు. మీరు తీసుకునే పాయింట్ బట్టి మీకు స్మూత్నెస్ అనేది వచ్చింది. ఎలిప్స్ యొక్క స్మూత్నెస్ ఆధారపడుద్ది అనమాట. 5 mm తీసుకున్నారు అనుకోండి, ఇంకా స్మూత్గా వచ్చింది. పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకోండి. ఎన్ని యూజ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకోండి. ఓకేనా? ఈ ఏవైతే పాయింట్స్ తీసుకున్నారో దానికి వెర్టికల్స్గా అంటే ఒకసారి ఫిక్స్ చేసేసుకోండి. డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ వెర్టికల్ లైన్స్ ఈజీగా వచ్చేస్తాయి పాయింట్ నుంచి. సో చాలా లైట్గా ఉండాలన్నమాట ఇవన్నీ. ఓకే? ఒకసారి ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి హారిజాంటల్, ఇంకా అలా ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. పాయింట్ మీద నుంచే మనం ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ని అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాను కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ని పాయింట్స్ నుంచి డ్రా చేసేయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో దీన్ని 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11. సో పాయింట్స్ కింద తీసుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏవైతే పాయింట్స్ తీసుకున్నారో ఆ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ వరకు ఒక్క 5 నిమిషాలైనా అండి చాలా కాన్సన్ట్రేషన్గా. సో అయిపోయింది. చూడండి ఒకసారి. ఎఫ్ యాజ్ ఎ సెంటర్, ఎఫ్ నుంచి యాజ్ ఎ సెంటర్. సో ఎక్కడికి వెళ్ళినా ఈ ఎఫ్ని మాత్రం మర్చిపోకండి. ఫోకస్ పాయింట్ యాజ్ ఎ సెంటర్ అంటే రేడియస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 to 1 సో దీన్ని 1 2 3 4 5 6 అండ్ 7 ఓవర్లాప్ అయిపోయింది. సో నేను యాక్చువల్గా ఇక్కడ రాశాను కాబట్టి ఓవర్లాప్ అయింది. యాక్చువల్గా అయితే కింద డ్రా చేసుకుంటే మీకు ఓవర్లాప్ అవ్వదు. ఓకేనా? సో చూడండి ఒకసారి. 1 యాజ్ ఎ రేడియస్, 1 యాజ్ ఎ రేడియస్. ఓకేనా? ఎఫ్ యాజ్ ఎ సెంటర్, డ్రా ఎన్ ఆర్క్ హియర్ అబోవ్ అండ్ బాటమ్ బోత్ సైడ్స్. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎఫ్ 2 రెండు ఒక పాయింట్ మీద ఉంది కాబట్టి నేను 2 నుంచి 2 తీసుకున్నాను అనమాట. ఓకేనా? డిస్టెన్స్ 2 నుంచి 2 డిస్టెన్స్ తీసుకున్నాను. మళ్ళీ ఎఫ్ ఆ పాయింట్ మీద ఉంది కాబట్టి సో రెండు కోయిన్సైడ్ అయిపోతాయి అనమాట. ఏం కాదు, కోయిన్సైడ్ అయినా. ఓకేనా? లేకపోతే 2 వేరే దిక్కుని తీసుకున్నాను అనుకోండి, వేరే దిక్కుని వచ్చింది. సో బోత్ 2 లైన్ మీదే బోత్ సైడ్ అప్ అండ్ డౌన్ రెండు కట్ అయింది. నెక్స్ట్ 3 వెరీ గుడ్ రా. 3 యాజ్ ఎ రేడియస్ అండ్ ఫోకస్ యాజ్ ఏ సెంటర్, కట్ ఎన్ ఆర్క్ 3 మీద కట్ చేయండి అప్ అండ్ డౌన్.
ఓకేనా. సో 3 డాష్ లైన్ మీద, ఓకేనా. 4 డాష్ మీద లైన్ మీద రాకూడదు మళ్ళీ. 4 డాష్ యాజ్ ఏ రేడియస్, ఫోకస్ యాజ్ ఏ సెంటర్, కట్ an arc on 4th line. ఓకే. నెక్స్ట్ 5 డాష్ యాజ్ ఏ రేడియస్, ఫోకస్ యాజ్ ఏ సెంటర్, కట్ an arc bottom and up. Next 6 dash as a radius, focus as a center. ఫోకస్ని మాత్రం నేను చేంజ్ చేయట్లేదు. ఎందుకు చేంజ్ చేయట్లేదు? ఫోకస్ మీద ఆధారపడద్దని చెప్పాను చాలా క్లియర్గా. 7 dash as a radius and F as a center. ఓకే. నెక్స్ట్ 8 dash as a radius, F as a center, cut an arc on 8th line. Okay. Next 9 dash as a radius. Okay. F as a center, cut an arc here and here also. Okay. Next 10 dash as a radius. సో మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10th లైన్ మీదే మనకి ఆల్మోస్ట్ వచ్చేసిద్ది అనమాట. ఓకే. సో పాయింట్స్ వచ్చేసినాయి అనమాట. ఈ పాయింట్ని మీరు పాయింట్స్ ఇండికేట్ చేసుకోండి. ఎక్కడైతే కట్ అయిందో ఆ కట్ అయిన పాయింట్స్ని, ఇది P1 అనుకోండి, ఇది P2, ఈ పాయింట్ ఇండికేట్ చేయండి. ఇది P3, ఇది P4, ఓకే. ఇది P5, ఇది P6, P7, P8, P9, P10, అలాగే దీన్ని P11, P12, P13, P14, P15, P16, P17, P18, P19, P20 అండ్ P1. సో ఈ పెన్సిల్ తీసేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైన, ఓకేనా. సో చాలా నీట్గా వచ్చింది, ఓకేనా. సో దీన్ని అప్సరా పెన్సిల్ యూజ్ చేసి ఫ్రీ హ్యాండ్తో, స్కేళ్ళు పెన్సిళ్ళు సో ఏమి యూజ్ చేయొద్దు, ఓకేనా. సో ఫ్రీ హ్యాండ్తో జస్ట్ వీటన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్ ఫార్మ్స్ అన్ ఎలిప్స్ అనమాట. ఫ్రీ హ్యాండ్తోనే జాయిన్ చేయాలి. అంటే కింద బేస్ మీరు ఇంకొక పేపర్ పెట్టుకుంటే నీట్గా వచ్చింది, ఇంకా స్మూత్గా. చాలా స్మూత్గా వచ్చింది కరెక్ట్గా పాయింట్స్ తీసుకుంటే. ఓకేనా. ఇక్కడ కొంచెం కరువు షేప్ తీసుకురా. సో మనకి చూసారా, సో చాలా నీట్గా వచ్చింది ఎలిప్స్, ఓకేనా. సో మీకు డౌట్ ఉంటే వేరే దీనికి ఇప్పుడు ఏంటంటే ట్యాంజెంట్ కూడా డ్రా చేయండి, ఓకేనా. ట్యాంజెంట్ ఎలా డ్రా చేస్తారంటే ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఏదో ఒక పాయింట్ ఆన్ దిస్ ఎలిప్స్, ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ని ఏం చేస్తారంటే ఫోకస్ పాయింట్తో జాయిన్ చేయండి విత్ డార్క్ పెన్సిలే, లైట్ పెన్సిల్ కాదు. మీకు నేను చెప్పాను చాలా క్లియర్గా, ఎలిప్స్ అనేది కనబడుతుంది చూడండి ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్స్ ఇక్కడ కూడా నేను హెల్పింగ్ లైన్స్ ఏదైతే యూజ్ చేసానో ఆ హెల్పింగ్ లైన్స్ ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు, ఓన్లీ ఎలిప్స్ మాత్రమే కనిపించింది, ఓకేనా. సో నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఆ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఇది కూడా లైట్ లైన్సే ఉండాలి, ఇది కూడా, ఓకేనా. ట్యాంజెంట్ నార్మల్లే డార్క్గా ఉండాలి, ఓకేనా. దీనికి పర్పెండిక్యులర్గా, అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్తో, ఓకేనా. దీనికి పర్పెండిక్యులర్గా, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా, ఏదైతే లైన్ తీసుకున్నారో ఆ లైన్కి పర్పెండిక్యులర్గా అంటే
సో దీనికి ఒక ఎడ్జ్ని దీనికి ఫిక్స్ చేసుకుని లేకపోతే ఇలా ఫిక్స్ చేసుకోండి. ఈ ఎడ్జ్కి ఫిక్స్ చేసుకున్నారా, డైరెక్ట్ ఎలా వచ్చింది, డైరెక్ట్ పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసింది. ఓకేనా, పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా. సో ఈ రెండు పాయింట్ని నీట్గా మీరు జాయిన్ చేస్తే ఇది ట్యాంజెంట్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ని ట్యాంజెంట్ చాలా నీట్గా వస్తుంది అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఆ రెండు పాయింట్స్ ట్యాంజెంట్ మీద ఉంది ఆ ఎలిప్స్కి. ఇలా మీకు రాలేదనుకోండి, మీరు చేసింది రాంగ్ అని. దీన్ని ట్యాంజెంట్ అంటారు అన్నమాట, ట్యాంజెంట్ టీ. దీనికి పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేశారనుకోండి, అది నార్మల్ అవుతుంది. దీన్ని నార్మల్ అంటారు అన్నమాట. ఓకేనా. సో ఇలాగా నీట్గా ఉండాలన్నమాట మీరు చేసిన డయాగ్రామ్. ఓకే. సో ఇక్కడ పైన కూడా ఇవి రాయొద్దు,